యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము మొదటి వచనం నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఈ ఆరాధనలో భాగంగా మనం ధ్యానిస్తాం. మనం గత కొన్ని నెలలుగా యెహెజ్కేలు గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అందులో భాగంగా 33వ అధ్యాయం నుండి చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి శుభవార్తను ప్రకటించడం, శుభ సమాచారాన్ని ప్రకటించడం యెహెజ్కేలు. అందులో భాగంగా 34వ అధ్యాయంలో ఏ కాపరులను బట్టి అయితే మీరు చెరలోనికి వెళ్ళారో, తమ కడుపు నింపుకోవడానికి మిమ్మల్ని ధర్మశాస్త్రానికి దూరం చేస్తూ వచ్చారు కాపరులు, తోడేలు లాంటి కాపరులు, మందను మేపవలసినటువంటి వాళ్ళు మందని తమకు ఆహారంగా చేసుకున్నటువంటి కాపరుల్ని ఇక మీదట లేకుండా చేస్తాను అంటూ నా సేవకుడైన దావీదును మీకు కాపరిగా నియమిస్తానంటూ 34వ అధ్యాయం ప్రారంభమవుతుంది. అంటే మిమ్మల్ని నేను సమకూరుస్తాను. ఎలా సమకూరుస్తాను? ఒకటి, ధర్మశాస్త్రాన్ని మీరి ప్రవర్తిస్తున్నటువంటి కాపరులను లేకుండా చేయడం ద్వారా నంబర్ 1. నంబర్ 2, 35వ అధ్యాయంలో మీరు నాశనం అవుతూ ఉన్నప్పుడు మీ నాశనాన్ని చూసి సంతోషించినటువంటి ఎదోము దేశాన్ని దేశం కాకుండా చేస్తాను. అది 35వ అధ్యాయం. మీ మధ్య ఉన్నటువంటి కాపరులను, దొంగ కాపరులను లేకుండా చేస్తాను. 35వ అధ్యాయం ఏంటి అంటే, మీ నాశనాన్ని చూచి సంతోషించినటువంటి ఎదోము దేశాన్ని దేశం కాకుండా చేస్తాను. ఇప్పుడు నంబర్ 3, మిమ్మల్ని నేను సమకూరుస్తాను. ఆ సమకూర్చేటప్పుడు 35వ అధ్యాయంలో చెప్పినటువంటి ఎదోము దేశపు నాశనాన్ని గురించి కొంచెం కొనసాగించి, అలా కొనసాగిస్తూ వాళ్ళు చేసినటువంటి ఒక వ్యాఖ్య, ఒక వెక్కిరింపు మాట, ఆ మాటని తీసుకొని అక్కడి నుంచి దాన్ని ఎలా పూర్తి భిన్నంగా మారుస్తాను. వాళ్ళు ఏదైతే కాదు అన్నారో ఇశ్రాయేల్ దేశం విషయమై, యోదయ దేశం విషయమై, దానిని నేను నెరవేరుస్తాను. ఇక ఇది దేశం కాదు, ఇక ఇది ఫలించదు, ఇక ఇది మరలా కట్టబడదు అని ఏదైతే వాళ్ళు వెక్కిరించారో దానికి భిన్నంగా నేను మిమ్మల్ని నేను సమకూరుస్తాను అంటూ 36వ అధ్యాయం సాగుతుంది. ఈ 36వ అధ్యాయంలో ఈ మొత్తం లేఖన భాగాన్ని 2 భాగాలుగా మనం విడగొట్టుకుంటే, మొదటి వచనం నుండి 15వ వచనం అనుకున్నటువంటి లేఖన భాగాన్ని ఏమంటారు అంటే ఫిజికల్ రెస్టోరేషన్ అని పిలుస్తారు. ఫిజికల్ రెస్టోరేషన్ అంటే అర్థం ఏంటి అంటే, భౌతికంగా వారిని సమకూర్చడం, భౌతికంగా వాళ్ళు కోల్పోయిందని మరలా ఇవ్వడం, భౌతికంగా వారిని దీవించడం. ఇక 16వ వచనం నుంచి 38వ వచనం అనుకున్నటువంటి దాన్ని స్పిరిచువల్ రెస్టోరేషన్ అని పిలుస్తారు. స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక లేదా ఆత్మీయమైనటువంటి సమకూర్పు, పునరుద్ధరీకరించడం. మీకు అర్థం కావడానికి మనం ఎజ్రా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఎజ్రా గ్రంథం 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం, మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు మందిరాన్ని కట్టుకున్నారు. జెరుబ్బాబెలు నాయకత్వంలో మందిరాన్ని పునర్నిర్మించుకున్నారు. మందిరం అంటే రాళ్ళతో కట్టబడినటువంటి ఒక బిల్డింగ్. అది రాళ్ళతో కట్టబడినటువంటి బిల్డింగ్. ఉదాహరణకి చర్చ్ అనుకోండి. ఇక 7వ అధ్యాయం మొదలుకొని చివరి అధ్యాయం వరకు ఏముంటుందంటే స్పిరిచువల్ బిల్డింగ్ లేదా స్పిరిచువల్ టెంపుల్. అది ఫిజికల్ టెంపుల్. మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ఫిజికల్ టెంపుల్, భౌతికమైన రాళ్ళతో కట్టబడినటువంటి దేవాలయం. 7 నుంచి చివరి దాకా స్పిరిచువల్ టెంపుల్. స్పిరిచువల్ టెంపుల్ అంటే ఆ రాతి దేవాలయంలో యాజకత్వం జరగాలి, లేవీయులు రావాలి, బలులు అర్పించబడాలి, ప్రజలు రావాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఇది స్పిరిచువల్ టెంపుల్. ఇది చర్చి కట్టేసి వదిలిపెట్టామనుకో, మీరు చూడండి చాలా మట్టుకు
ఊర్లలో గుడులు కట్టుంటారు, దేవాలయాలు కట్టుంటారు, ఇది చర్చిలు కట్టుంటారు. ఈ సెవెంత్ డే వాళ్ళు, లేకపోతే గిడియన్ వాళ్ళు, రకరకాల సంస్థలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ 10 మంది క్రైస్తవులు ఉంటే అక్కడికి వచ్చేసి మీకు మేము చర్చి కట్టిస్తాము అని ప్రారంభిస్తారు. అక్కడ ఒక పాస్టర్ని పెడతారు. 3 నెలల ముచ్చట్లాగా ఒక 3 నెలలు జరుగుతుంది. ఆ తర్వాత మూతపడిపోతుంది. ఇలాంటి మనకి బూజు పట్టిపోతూ చాలా మట్టుకు మారుమూల ప్రాంతాల్లో కూడా చర్చిలు కనబడుతూ ఉంటాయి. ఏంటదంటే చర్చ్. మరి లోపల దేవునికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయా? జరగట్లేదు. అక్కడ పాస్టర్ లేడు, విశ్వాసులు లేరు, పేరు మాత్రమే ఉంది. అది ఫిజికల్ చర్చ్, అది భౌతికమైనటువంటి చర్చ్. అది దాంట్లోకి ఎవరు రావాలి? విశ్వాసులు రావాలి. సంఘం వచ్చినప్పుడు అది స్పిరిచువల్ టెంపుల్ అవుతుంది. యెజ్రా గ్రంథం ఏంది చెబుతుందంటే మొదటి భాగంలో రాతితో కట్టబడినటువంటి దేవాలయం, దానికి వారు పడినటువంటి పాటలు, వారు ఎదుర్కొన్నటువంటి వ్యతిరేకత, వారు ఎలా ప్రయాసపడ్డారు, ఎలా సమకూర్చుకున్నారు, ఎలాంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు, ఇవన్నీ కూడా మనకు మొదటి భాగంలో కనపడితే రెండవ భాగంలో యెజ్రా వస్తాడు, లేవీయులను తీసుకుని వస్తాడు. ఎందుకని? దేవాలయంలో సేవ జరగడానికి. ఎందుకు చెప్పాను ఇదంతా నేను? ఫిజికల్ అండ్ స్పిరిచువల్ రెండు కలిసినప్పుడే దానికి అర్థం వస్తుంది. ఈరోజు క్రైస్తవంలో ఫిజికల్ చర్చెస్ ఉన్నాయి, భౌతికమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి, స్పిరిచువల్ చర్చెస్ లేవు. అదేంటన్నా వెళ్తున్నారు కదా జనాభా అంటే, ఎప్పుడు ఆ ఫిజికల్ చర్చ్కి అర్థం చేకూరుతుంది, అందం వస్తుంది అంటే ఆ చర్చిలో వాక్యం ప్రకటింపబడినప్పుడు. ఏం ప్రకటింపబడినప్పుడు? వాక్యం. ఈరోజు ఏం ప్రకటించబడుతున్నాయి? వాక్యం పేరుతో ఏది వాక్యం కాదో అవన్నీ ప్రకటించబడుతున్నాయి. వారి వారి స్వార్థ ప్రయోజనాల కోసం వాక్యాన్ని వక్రీకరిస్తున్నటువంటి విధానాలు. చర్చిలు కట్టబడ్డాయి, ఫిజికల్గా చర్చిలు కట్టుకున్నారు. ఈ సిమెంట్తోనో రేకులతోనో, మొత్తానికి పాకలోనో పెద్ద పెద్ద భవనాలు అంతస్తులుగానో ఎకరాల్లో కట్టేస్తున్నారు అంతే. ఎలాగైతే యెజ్రా గ్రంథం మొదటి అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు జెరుబ్బాబెలు నాయకత్వంలో కట్టబడినటువంటి రాతి దేవాలయము, అలాంటి రాతి దేవాలయాలు, రేకు దేవాలయాలు, పాక దేవాలయాలు, డేరా దేవాలయాలు కట్టబడ్డాయి. 7వ అధ్యాయంలో వస్తాడు. ఎవరు వస్తారు? 7వ అధ్యాయంలో ఎవరు వచ్చారు? యెజ్రా వచ్చాడు. చూడండి 7వ అధ్యాయం, యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. యెజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నట్టుకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఏంటంట? యెజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? పరిశోధించి. పరిశోధన అంటే చాలా లోతుగా చదవడం, లోతుగా అర్థం చేసుకోవడం, అన్ని పరిస్థితులకి ఆ లేఖనాన్ని అన్వయించడం ఎలానో అర్థం చేసుకోవడం, ప్రతి లేఖనంలో నుండి ప్రభువుని ఎలా కనపరచాలనో దాని మీద అవగాహన కలిగి ఉండడం, నిపుణత కలిగి ఉండడం, దాన్ని పరిశోధించడం అంటారు. అన్ని విషయాల్లో లేఖనాన్ని అర్థం చేసుకోవడాన్ని పరిశోధించడం, లోతుగా అర్థం చేసుకోవడం. ఈరోజు మీరు ఏ చర్చికైనా వెళ్ళండి, మేము నిజంగా దేవుని వాక్యాన్ని విన్నాము అనే అనుభూతి వస్తుందో మీరు చూడండి. రాదు. ఏదో చెప్పాలి కాబట్టి చెబుతారు, వాళ్ళు కూడా ఏదో వినాలి కాబట్టి వింటారు. ఉదయాన్నే వెళ్ళారు ఫార్మాలిటీకి, అలా ఉత్తిని వస్తే ఏం బాగుంటుంది? 4 పాటలు వినేసి, 4 మాటలు వినేసి, 4 జోకులు వినేసి వచ్చేస్తే ఏదో వెళ్ళినట్టు ఉంటుంది, వచ్చినట్టు ఉంటుంది. యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించాడు యెజ్రా. ఆ రాతి దేవాలయానికి ఎప్పుడు అర్థం వస్తుందంటే, సీనాయి పర్వతం మీద 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు వ్రాసి ఇచ్చాడే, ఆ 10 ఆజ్ఞల్ని ఆ ఇశ్రాయేలు సమాజంలో ఎలా నెరవేర్పులోనికి తీసుకొని రావాలి,
ఎలా ఇశ్రాయేలు జాతిని ఆ 10 ఆజ్ఞలకు కట్టుబడేటట్టు చేయాలి అనే పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఆ రాతి దేవాలయంలో నిలవబడితే దానికి అందం వస్తుంది, అర్థం వస్తుంది. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నట్టుకును. ఈరోజు దేని చొప్పున నడవబడుతున్నాయి ఈ చర్చిలన్నీ అంటే దాన్ని కట్టినటువంటి వ్యక్తి ఆలోచన చొప్పున, ఇష్టం చొప్పున, ప్రణాళిక చొప్పున నడవబడుతున్నాయి తప్ప యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి కాదు ఈరోజు చర్చలు నడుస్తూ ఉన్నది. దాని చొప్పున నడుచుకున్నట్టుకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం అంటే ఎందుకు వస్తున్నా నేను పారసీక దేశం నుంచి అంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకు నేర్పించాలి అని దృఢ నిశ్చయం చేసుకుని వచ్చాడు. దృఢ నిశ్చయం అంటే సంకల్పం. ఏం సంపాదించడానికి కాదా? సంపాదించడానికి కదా వచ్చింది? కాదు. ఈరోజు పారసీక దేశం అంటే ఎక్కడ అనుకుంటున్నారు? దాదాపు 6 నెలల ప్రయాణం. యోదయ దేశం నుంచి పారసీక దేశానికి 6 నెలల ప్రయాణం. ఆ రోజుల్లో 6 నెలల ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంట? ఈ మధ్య ఒక పాస్టర్ లాంటి వ్యక్తి మాట్లాడుతుంటే విన్నాను. అదేంటంటే, నేను ఒకప్పుడు కట్టుబట్టలతో వచ్చాను ఇక్కడికి, ఒక ట్రంకు పెట్టితో వచ్చాను ఇక్కడికి. ఎందుకు అది అవసరమా? కట్టుబట్టలతో వచ్చాను, ట్రంకు పెట్టితో వచ్చాను, 2 జతల బట్టలతో వచ్చాను, లేకపోతే సైకిల్ మీద వచ్చాను, లేకపోతే స్కూటర్ మీద వచ్చాను, నేను వచ్చినప్పుడు ఏమీ లేదు. ఎందుకు చెప్తున్నాడు ఇదంతా? భిక్షాందేహి అని అడగడం అది. కానీ ఎజ్రా అందుకు రాలేదంట. ఎందుకు వచ్చాడు? యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని చొప్పున నడుచుకుంటూ ఇశ్రాయేలుకు యెహోవా ధర్మశాస్త్రాన్ని, ఆయన కట్టడలను, విధులను నేర్పడానికి దృఢ నిశ్చయం చేసుకొని వచ్చాడంట. సంపాదించడానికి అది వచ్చింది. తాను లేఖనాల్లో సంపాదించిన సంపదని ఇశ్రాయేలు జాతి మీద వెదజల్లడానికి వచ్చాడు. పారసీక దేశం నుంచి అక్కడున్నటువంటి క్షేమాన్ని, అక్కడున్న సౌకర్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఈరోజు ఎందుకు వస్తున్నారు? 1 సంవత్సరం కష్టపడినా సరే 2వ సంవత్సరం నుంచి కాలు మీద కాలు వేసుకొని కడుపులో కూడు కదలకుండా బ్రతకొచ్చు అనేటువంటి దృఢ నిశ్చయంతో ఈరోజు వస్తున్నారు. అందుకని భ్రష్టు పట్టాయి సంఘాలన్నీ. అవునా? ఆదివారం అంటే ఏంటి? ఈరోజు లేఖనాన్ని సమాజానికి అర్థం చేయించాలి అనేటువంటి ఆలోచనతో కాదు వేదిక ఎక్కేది. ఈరోజు నాకేంటి, నాకెంత అనేటువంటి ఆలోచనతో ఎక్కుతున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం చివరి వరకు రాతి మందిర నిర్మాణం, ఫిజికల్ టెంపుల్, 7 నుండి చివరి దాకా స్పిరిచువల్ టెంపుల్. అది ఎలా వస్తుందంటే, యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాని చొప్పున నడుచుకుంటూ యెహోవా న్యాయ విధుల్ని, ధర్మశాస్త్రాన్ని, కట్టడిని జాతికి, ఇశ్రాయేలు జాతికి నేర్పించాలనే దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి ఆ రాతి మందిరంలో నిలవబడితే అప్పుడు అది స్పిరిచువల్ టెంపుల్గా ట్రాన్స్ఫామ్ అవుతుంది, రూపాంతరం చెందుతుంది. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో 1వ వచనం నుండి 15వ వచనం వరకు ఫిజికల్ రెస్టోరేషన్, ఇశ్రాయేలీల భౌతికమైన సమకూర్పు, భౌతికమైనటువంటి ఇశ్రాయేలుకు ఆశీర్వాదాలు. ఇక 16 నుండి 38 వరకు స్పిరిచువల్ రెస్టోరేషన్, ఆత్మీయంగా ఎలా సమకూరుస్తాడు దేవుడు అన్నది 2వ భాగం. ఈ మొదటి భాగంలో మనం ఏం చేస్తామంటే, ఈ ఎదోము ప్రజలు లేదా సేయరు నివాసులు ఇక ఇశ్రాయేలు దేశం మరలా కట్టబడదు, ఇశ్రాయేల్ దేశంలో మరలా పంటలు పండవు, ఇశ్రాయేల్ దేశం ఇక జనాంగముగా మరలా రాజ్యంగా ఏర్పాటు కాదు, ఇశ్రాయేల్ దేశాన్ని మనం ఆక్రమించుకుందాం అని ఏమైతే వాళ్ళు వెక్కిరింపు మాటలు మాట్లాడారో అవే వెక్కిరింపు మాటల్ని ప్రస్తావిస్తూ ఆ వెక్కిరింపు మాటల్ని ఎలా మీకు ఆశీర్వాదకరంగా మారుస్తానో చూడండి భవిష్యత్తులో అంటూ ఆయన 1 నుండి 15 వచనాలు ప్రారంభిస్తున్నాడు. ఇంతవరకు ఏం చెప్పాను అంటే, మనం ఏం ఆలోచిస్తున్నాం అన్నటువంటి ఒక అడ్రస్ చెప్పాను మీకు ఇంతవరకు. ఫిజికల్ రెస్టోరేషన్, భౌతికమైన సమకూర్పు, భౌతికమైన దీవెన ఇశ్రాయేలులకి, చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలులకి. అలా వారిని ధైర్యపరుస్తున్నాడు. 34లో మీ మధ్యక అబద్ధాలు చెప్పేటువంటి, మోసంగా ప్రవర్తించేటువంటి, మిమ్మల్ని ఆధారం చేసుకుని తమ కడుపు నింపుకునేటువంటి అబద్ధపు కాపరులను, గొర్రె చర్మం వేసుకున్న తోడేలు లాంటి కాపరులను లేకుండా చేస్తాను. ఇది మొట్టమొదటి దీవెన. రెండవదిగా మీ నాశనాన్ని చూసి సంతోషించినటువంటి ఎదోము దేశాన్ని
దేశంగా కాకుండా చేస్తాను, రెండవ ఆశీర్వాదం. ఇక మూడవదిగా వాళ్ళు పలికిన వెక్కిరింపు మాటల్ని మీరు నన్ను స్తుతించడానికి కారణంగా చేస్తాను. వాళ్ళ వెక్కిరింపు మాటల్ని వ్యతిరేక దిశలో మారుస్తాను. వారు ఏదైతే సాధ్యం కాదన్నారో దాన్ని సాధ్యం చేసి మీకు చూపెడతాను అంటూ ఈ 36వ అధ్యాయం ప్రారంభమవుతుంది. చూడండి, మొదటి వచనం. మరియు నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము. ఈ మాట మనకు అర్థం కావాలంటే 35వ అధ్యాయం మొదటి వచనం నుంచి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, సేయీరు పర్వతం వైపు నీ ముఖము త్రిప్పుకొని దానికి మాట ఎత్తి ఇలాగ ప్రవచింపుము. 35వ అధ్యాయం 2వ వచనంలో సేయీరు పర్వతం వైపు నీ ముఖము ఎత్తి. సేయీరు పర్వతం అంటే ఎదోము దేశం. సేయీరు పర్వతం అంటే ఎదోము దేశానికి మాట ప్రకటించు. 36వ అధ్యాయంలో ఏ పర్వతానికంట? ఇశ్రాయేలు పర్వతానికి, అంటే ఇశ్రాయేలు దేశానికి. అంటే పర్వతాలకు ప్రకటిస్తున్నట్టుగా. సేయీరు పర్వతం అంటే ఎదోము దేశం, ఇశ్రాయేలు పర్వతాలు అంటే ఇశ్రాయేలు దేశం. నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపము. ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకునరే. ఎవరు చెప్పుకున్నారు? ఎదోమీయులు. ఎదోమీయులు అంటున్నటువంటి ఆ వెక్కిరింపు మాటల్ని మరొకసారి జ్ఞాపకాన్ని తెస్తూ, ఇక మీదట ఆ మాటలు వినపడవు, ఆ మాటలు మాట్లాడిన వ్యక్తులు దేశంలో ఉండకుండా పోతారు. వాళ్ళు ఏమని పలికారంట? ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములు మా స్వాస్థ్యములైనవి అని మిమ్మును గురించి శత్రువులు చెప్పుకొనిరే. 3వ వచనం. వచనమెత్తి ఇలాగు ప్రవచింపము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, శేషించిన అన్యజనులకు మీరు స్వాధీనులగునట్లుగాను, నిందించు వారి చేత జనుల దృష్టికి మీరు అపహాస్యాస్పదమగునట్లుగాను, నలుదిక్కులా మీ శత్రువులు మిమ్మల్ని పట్టుకొని నాశించి మిమ్మల్ని పాడు చేసి ఉన్నారు. కాగా ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభు అయిన యెహోవా మాట ఆలకించుడే. ప్రభువుగా యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, శేషించిన అన్యజనులకు అపహాస్యాస్పదమై దోపుడు సొమ్ముగా వేడబోయిన పర్వతములతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ, పాడైన స్థలములతోనూ, నిర్జనమైన పట్టణములతోనూ ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాన్ని స్వాధీనపరుచుకున్న ఎదోమీయులందరిని బట్టి, శేషించిన అన్ని జనులను బట్టి నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చి ఉన్నాను. ఆయన 5వ వచనంలో ఎదోము దేశాన్ని గురించి మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి, సంతుష్ట హృదయులై అంటే కడుపు నిండా తిన్నవారై, అంటే వాళ్ళకి ఏ తృప్తి లేదు. సంతుష్ట హృదయుడు అంటే ఇక మనసులో ఎలాంటి కొరత లేదు, సంతుష్టిగా ఉన్నారు. కడుపు నిండినటువంటి జీవితాలు, ఏ భయం లేకుండా ఉన్నారు. సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూసి. ఏ దేశాన్ని? నా దేశాన్ని హీనముగా చూచి. యోదయ దేశాన్ని, ఇశ్రాయేల్ దేశాన్ని ఎలా చూచారంట? హీనముగా చూచారు. వాళ్ళు నాశనం అవుతున్నప్పుడు హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాన్ని స్వాధీనపరుచుకున్న ఎదోమీయులందరిని బట్టి దోపుడు సొమ్ముగా దోచుకున్నారంట. వాళ్ళు నాశనం అవుతూ ఉంటే ఇది మాది, ఇది మాది, ఇది మాది అని పంచుకున్నారంట. ఎందుకని? వారిని నిలువరించడానికి, ఎదురించడానికి ఇశ్రాయేలు యూదులు లేరే. మా దాయాదులు, మా సహోదరులు నాశనం అవుతున్నారని సహాయానికి రాకపోగా వీళ్ళు నాశనం అవుతూ ఉంటే దోపుడు సొమ్ముగా ఎగబడి ఎలాగైతే యెహోషాపాతు ఆ బెరాకు లోయలో 3 రోజులు దోపుడు సొమ్మును ఒలుచుకున్నాడో తన సైన్యవంతుడితో కలిసి, అలా ఎదోమీయులు, యోదయ ప్రజలు వెళ్ళిపోతూ ఉంటే ఆ దేశాన్ని దోపుడు సొమ్ముగా పంచుకున్నారు. పోనీ ఏమైనా తక్కువ ఉందా వాళ్ళకి దేశం అంటే? లేదంట. సంతుష్ట హృదయులై, సమృద్ధిగా ఉంది వాళ్ళకి, అయినా సరే ఊరికే వచ్చింది, ఎందుకు పోగొట్టాలి? ఇది మాది, ఇది మాది అంటూ ఎగబడి దోచుకున్నారంట. వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ప్రవర్తనని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. 5వ వచనం చూడండి. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాన్ని స్వాధీనపరుచుకున్న ఎదోమీయులందరిని బట్టి, శేషించిన అన్ని జనులను బట్టి నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చి ఉన్నాను.
బైబిల్లో దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు, రోషం కలిగిన యెహోవా ఆయన. అవునా? రోషం కలిగినటువంటి దేవుడు, దహించు అగ్ని ఆయన. నా రోషాగ్నితో యథార్థంగా నేను సెలవిచ్చే మాట ఏంటంటే, కాబట్టి ఇశ్రాయేలు దేశమును గూర్చి ప్రవచనం ఎత్తి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ఈ మాట తెలియజెప్పుము. ఎందుకు ఈ కొండలు, లోయలు, వాగులు, నదులు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఎందుకంటే భౌతికమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు ఇప్పుడు. అంతేనా? భౌతికంగా అన్నప్పుడు ఏం చూపించాలి ఒక దేశంలో? భౌగోళిక స్వరూపం అని ఉంటుంది మ్యాప్లో. భౌగోళిక స్వరూపంలో ఏం కనపడతాయి మనకి? పర్వతాలు, కొండలు, వాగులు, లోయలు, నదులు, ఇవే కదా కనపడతాయి. భౌతికమైనటువంటి దీవెన కాబట్టి భౌతికమైనటువంటి ఆ స్వరూపాన్ని చెబుతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు దేశమును గురించి ప్రవచనం ఎత్తి పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ఈ మాట తెలియజెప్పము. ఏమని? ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు అన్యజనుల వలన అవమానం నొందితిరి. ఎవరంటే అవమానం నొందింది? పర్వతాలు, కొండలు, లోయలు, వాగులు అన్యజనుల చేత ఏమయ్యాయంట? అవమానం నొందాయంట. అవునా? పర్వతాలకు అవమానం వస్తుందా? కొండలకు అవమానం ఉంటుందా? వాగులకు అవమానం ఉంటుందా? నదులకు అవమానం ఉంటుందా? ఉంటుందా? ఉండదు? చెప్పండి. తెలిస్తే తెలుసని చెప్పండి, తెలియదు తెలియదని చెప్పండి, అప్పుడు నేను చెబుతాను. ఏదో దీర్ఘంగా ఆలోచించినట్టుగా ఉంటే నేను కూడా ఆలోచనలు పడతాను. పర్వతాలతో, కొండలతో, లోయలతో, వాగులతో ఏమంటున్నాడు అంటే, మీరు అన్యజనుల వలన అవమానం నొందితిరి కనుక రోషముతోనూ కోపంతో నేను మాట ఇచ్చి ఉన్నాను. ఎప్పుడు అవమానం ఉంది? ఇవన్నీ యూదులు ఉన్నప్పుడు పర్వతాల మీదకి తమ మందలను మేపుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు పర్వతాల మీద. ఇప్పుడు ఆ పర్వతాల మీద మందలు లేవు, మనుషులు లేరు. అవమానం కాదా? వాగుల వెంబడి, కొండల వెంబడి, లోయల వెంబడి మనుషులు సంచారం చేస్తున్నారు. లోయల్లో వ్యవసాయం చేస్తూ ఉన్నారు, వాగుల దగ్గర నివాసం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఎలాంటి అలజడి లేదు. దేశం నిశ్చలంగా మారిపోయింది. దేశం నిర్మానుష్యంగా, నిర్జనంగా మారిపోయింది. అవమానం కాదా? అవమానం కదా. కనుక రోషముతోనూ కోపంతో నేను మాట ఇచ్చి ఉన్నాను. ప్రభు అయిన యెహోవా సెలవిస్తున్నదేమనగా, మీ చుట్టూ ఉన్న అన్ని జనులు అవమానం నొందుదురని నేను ప్రమాణం చేయిస్తున్నాను. మిమ్మల్ని అవమానపరిచారు కదా ఓ పర్వతములారా, కొండలారా, వాగులారా, లోయలారా. మీ చుట్టూ ఉన్న అన్ని జనులు కూడా అవమానం నొందుతారు. అందుకే 35వ అధ్యాయంలో సేయరు పర్వతం వైపు నీ ముఖం ఎత్తి ఇలాగ దానికి ప్రవచించు. సేయరు పర్వతమా, ఇక మీదట నీ మీద ఏ మందలు మేయో, ఏ మనుషుడు సంచారం చేయడో. అవమానం. 8వ వచనం, ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలీలకు నా జనులు వచ్చెదరు. ఓ ఇశ్రాయేలు పర్వతాలారా, ఇక కొంతకాలానికి ఇశ్రాయేలీలు మరలా వస్తారు. మీరు చిగురు పెట్టి, ఎవరు? పర్వతాలు. మీరు చిగురు పెట్టి వారి కొరకు ఫలములు ఫలించుదురు. ఇంతకాలం మీరు చిగురు పెట్టి ఫలాలు ఫలించినా సరే అలా నేల రాలిపోతూ వచ్చాయి కదా. ఈసారి నా జనులు తీసుకొని వస్తా కొంతకాలానికి. మీరు చిగురు పెట్టినప్పుడు ఈసారి ఆ పంటను కోసుకోవడానికి ఇశ్రాయేలు ఉంటారు, యూదులు ఉంటారు నీ దేశం నిండా. ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు ఆ కాయలు అలా రాలిపోవడం, కుళ్ళిపోవడం మీరు కూడా బాధపడ్డారు కదా పర్వతాలారా. అవునా? ఒక చెట్టు కింద 1000 కాయలు రాలి కుళ్ళిపోతున్నాయి అనుకో, ఆ చెట్టుకి సంతోషమా? అంటే చెట్టుకి సంతోషం, బాధ అలా కాదు. దానికంటూ మన మనసునిస్తే, దానికంటూ మన ఆలోచననిస్తే, అలా రాలిపోయి నిష్కారణంగా కులిపోతున్నట్టు పండును చూసి చెట్టు సంతోషపడుతుందా? సంతోషపడదు. అందుకాదు అది కాచింది, అందుకాదు అది ఫలించింది. దానికి ఉన్నటువంటి పండుని అలా తెంపుకొని ఒక వ్యక్తి తిని అబ్బా ఏముంది రుచి అన్నప్పుడు దానికి సంతోషం కదా. ఇంక కొంతకాలానికి నా జనులకు ఇశ్రాయేలును రప్పిస్తాను, మీరు వారి కొరకు ఫలాలు ఫలిస్తారు. 9వ వచనం, నేను మీ పక్షమును ఉన్నాను. దీని గురించి మనం ఆలోచిస్తాం. ఏమంటున్నాడు దేవుడు? నేను మీ పక్షమును ఉన్నాను. ఇది మీకు అర్థం కావాలంటే 35వ అధ్యాయము 3వ వచనం చూడండి. దానికి మాట ఎత్తి ఇలాగ ప్రవచింపము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, సేయీరు పర్వతమా, నేను నీకు
విరోధినైతిని. ఓ సెయిరు పర్వతమా, నేను నీకు విరోధిని, శత్రువుని అన్నాడు 35వ అధ్యాయం 3వ వచనంలో. ఇప్పుడు 9వ వచనం చూడండి, నేను మీ పక్షమును ఉన్నాను. ఇది భాగ్యం అంటే, ఇది ధైర్యం, ఇది బలం. దేవుడు ఏ వ్యక్తికి, ఏ జనాంగానికి, ఏ దేశానికి శత్రువుగా ఉంటాడో ఆ దేశం ఎంత వర్ధిల్లినా సరే ఉపయోగం లేదు. నేను మీ పక్షముగా ఉన్నాను, ఇది నిజమైనటువంటి ఆశీర్వాదం. అంటే దేవుడు మన పక్షాన ఉండాలి. మనం సంఖ్యాకాండం చదివేటప్పుడు ప్రతి గోత్రానికి ఏమేమి ఇవ్వాలి అని చెబుతాడు దేవుడు. లేవీలు కానీ, మిగిలినటువంటి వ్యక్తులు కానీ, మిగిలిన గోత్రాలన్నింటికి చెప్తూ అహరోను దగ్గరకు వచ్చినప్పుడు, లేవీ గోత్రం దగ్గరకు వచ్చినప్పుడు, నేను నీకు ఏ స్వాస్థ్యాన్ని ఇవ్వను అని అంటాడు. ఆ వాగ్దాన దేశంలో నేను నీకేమి ఇవ్వను, ఎలాంటి భూభాగాన్ని ఇవ్వను, కాలు పెట్టుకునే స్థలాన్ని కూడా ఇవ్వను మీకు నేను అని అంటాడు. మరి మేము ఎలా బ్రతకాలి ప్రభువా అంటే, ఆయన చెప్పినటువంటి మాట నిజంగా మనం అర్థం చేసుకుంటే ఎంత మాధుర్యంగా ఉంటుంది చూడండి. 18వ అధ్యాయము సంఖ్యాకాండము 20వ వచనం, మరియు యెహోవా అహరోనుతో ఇట్లా, నేను వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యన నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలీల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. నీ స్వాస్థ్యాన్ని, నీ వంతు, పాలు అంటే మిల్క్ అని కాదు, నీ పాలు అంటే నీ ఆస్తి, నీ భాగం, నీ పోర్షన్, నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అన్నాడు దేవుడు. ఇది కదా భాగ్యం అంటే. అకౌంట్లో కోట్ల రూపాయలు మూలుగుతూ ఉండడం ఆస్తి కాదు. దేవుడు మన పక్షాన ఉంటే అది ఆస్తి. వాడు చిత్తు పేపర్లు ఏరుకుంటూ ఉండొచ్చుగాక, ఉదయాన్నే లేచి మోకరించి, ప్రభువా ఈ రోజును బట్టి నీ కృతజ్ఞతలు, నాకు ఇచ్చిన రక్షణను బట్టి నీ కృతజ్ఞతలు, యేసుక్రీస్తునామములో నేను స్తుతిస్తున్నాను తండ్రి అని భుజాన ఆ సంచి వేసుకొని చిత్తు పేపర్లు వేరుకోవడానికి వెళ్తున్నా సరే ధనవంతుడు, భాగ్యవంతుడు. ఉదయాన్నే కళ్ళు తెరవగానే 10ల సంఖ్యలో పనులు వచ్చి బెడ్ కాఫీ అందించడం, టవల్ అందించడం, బ్రష్ అందించడం, ఇంత చేస్తున్నా సరే దేవుడు లేకుండా ఉన్నాడు అనుకో, ప్రభువైన యేసుక్రీస్తు లేడనుకో, ఆ జీవితం కాదు, అది ఆస్తి కాదు, అది ధనం కాదు. అది ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? అసలైన జీవం, నిజమైన జీవం ప్రభువైన యేసుక్రీస్తు, జీవాధిపతి. ఓసారి చూశాను నేను రాజంపేటలో ఉన్నప్పుడు, అలా మిద్దె మీద ఉదయాన్నే పైకి ఎక్కాను, మిద్దె మీదకి ఎక్కాను. అలా ఉదయం పూట అలా తిరుగుదామని ఎక్కి అలా చూస్తే ఎదురుగా చిత్తు పేపర్లు ఉన్నాడు. ఒక ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. గిడియన్ బైబిల్ ఉంటుంది చూడు, పచ్చది, కొత్త నిబంధన. ఆ కొత్త నిబంధన వాడు తీసుకున్నాడు సంచిలో నుంచి, ఇలా తల మీద ఇటు పెట్టుకుని ఇటు మోకరించాడు. ఒక 2 నిమిషాలు ప్రేయర్ చేసి ఆ సంచి తీసుకొని బయలుదేరాడు. ఎంత ముచ్చట అనిపించిందంటే, ఎంత సంతోషం అనిపించిందంటే, అబ్బా ఇది కదా జీవితం అంటే. ఎక్కడ బ్రతుకుతున్నాడు, ఏం తింటున్నాడు, ఏం కట్టుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు అనవసరం. వాడు చావాల్సిందే, నేను చావాల్సిందే, అమెరికన్ ప్రెసిడెంట్ చావాల్సిందే, మనిషి అన్న తర్వాత చావాల్సిందే, ఇంక వేరే గతి లేదు. ఈరోజు బిర్యానీ తిన్న నాకు రోజు గడుస్తుంది, పస్తున్న నీకు గడుస్తుంది, చిత్తు పేపర్లు ఏరుకున్న వాడికి అందరికి గడుస్తుంది కదా, రోజు అయిపోతుంది కదా. ఆగింది ఎవరి కోసమైనా? ఏం తిన్నా తినకపోయినా సరే సమయం అయిపోతుంది, ఒకనొక రోజు వస్తాం. అయితే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తుని ఉదయాన్నే లేచి, ప్రభువా నీవు ఇచ్చిన రక్షణకై నీ కృతజ్ఞతలు. ఇప్పుడు ఆ వ్యక్తి నిజంగా ఆ దేవుణ్ణి ప్రార్థించవచ్చా చెప్పండి? ఏమి ఇచ్చాడు యేసు ప్రభు నాకు అనాలి కదా. ఆ రోజు ఆ వ్యక్తిని చూసి ముచ్చట అనిపించింది నాకు, ఇది కదా జీవితం అంటే, ఇది కదా భాగ్యం అంటే, ఇది కదా ఆస్తి అంటే. కానీ అదే ప్రాంతంలో పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి. యేసు ప్రభు అంటే తెలియదు, యేసు ప్రభు అంటే నచ్చడు, స్వార్థ అసలు వినబడకూడదు, అలాంటి దౌర్భాగ్యులు. 9వ వచనంలో దేవుడు అంటున్నాడు, నేను మీ పక్షమున ఉన్నాను, సెయిరు పర్వతమా నేను నీకు విరోధిని. ఇది కాదు జీవితం అంటే. ఈరోజు దేశాలకు దేవుడు విరోధిగా ఉన్నాడు. కొన్ని 10ల సంఖ్యలో దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. మాకు యేసు ప్రభు గురించి చెప్పకండి, మాకు సువార్తను ప్రకటించకండి అనేటువంటి దేశాలు బోల్డ్ అని ఉన్నాయి ప్రపంచంలో.
నేను మీకు విరోధిని. అంతెందుకు ఈ మధ్య పల్లెల్లో బోర్డులు వస్తున్నాయి, ఏమని? అన్యమత ప్రచారం నిషేధం అని. వాళ్ళు అనుకుంటారు బోర్డు పెట్టేటప్పుడు ఎంత ఘనకార్యం, ఎంత సాధించావు. నేను అనుకుంటాను మీ అంత భ్రష్టులు, మీ అంత దౌర్భాగ్యులు ప్రపంచంలో ఇంకెవడు ఉండరు. ఎందుకని అసలైన సృష్టికర్త, నిజమైన సృష్టికర్త, మన కోసం సిలువలో ప్రాణం పెట్టిన జీవాధిపతిని రాకుండా బోర్డు పెట్టుకున్నారంటే ఎందుకు? ఆ ఊరు దేనికి, ఆ మనుషులు దేనికి? నాకు అనిపిస్తుంది ఎంత అవివేకులు మీరు, అసలు ఎంత అవివేకం, ఎంత మూర్ఖత్వం. ఆ వీధిలోనికి లేదా ఆ ఊరిలోనికి రికార్డింగ్ డ్యాన్స్ వేసేవాళ్ళు రావచ్చా? ఇంతకీ రావచ్చా? లక్షణంగా రావచ్చు. ఆ బోర్డు నాటిన పెద్ద మనిషి ఉంటాడు కదా, ఒకనొక రోజు టపిమంటాడు. టపిమన్నప్పుడు ఏం పెడతారు? 11వ రోజు కర్మ కదా, ఆ కర్మ పెడతారు. ఆ పెట్టినప్పుడు ఏం చేస్తారు? 4 ఏటలకు వస్తారు. రాత్రిపూట ఏం పెడతారు? కథ పెడతారా? కథ ఉంటుందా? కథలు అన్నీ డబుల్ మీనింగ్లే. కథ అంటే ఏంటి? ఇంతకీ అన్నీ డబుల్ మీనింగ్లే, అన్నీ బూత్ సాహిత్యమే, అన్నీ డ్యాన్సులే. రావచ్చా ఇంతకీ ఊర్లోకి? రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. రికార్డింగ్ డ్యాన్స్ వేసేవాళ్ళు సమృద్ధిగా రోజుకొకరు రావచ్చు, నెలకు ఎవరైనా రావచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రకటిస్తూ మా ఊర్లోకి రావద్దు. ఏం బ్రతుకు మీద అసలు? నాకు తెలియగడుగుతాను, ఏం బ్రతుకు మీద అసలు? ఇప్పుడు జరగబోయేది చెప్పమంటారా? అదే ఊర్లో నుంచి ఎవడో బయటికి వెళ్తాడు, బెంగళూరుకో చెన్నైకో హైదరాబాద్ వెళ్తాడు, చదువుకోవడానికి ఉద్యోగానికి వెళ్తాడు. అక్కడ ఏదో ఒక సందర్భంలో సువార్త వింటాడు, యేసుని నమ్ముకొని అదే ఊర్లో అడుగు పెడతాడు. ఫినిష్. అలా మొత్తానికి ఇంట్లో యేసుప్రభుని పరిచయం చేస్తాడు. ఇల్లు సో చర్చికి వెళ్ళడం రావడం అలా జరుగుతూ ఉంటుంది. కొద్ది కాలానికి ఎవడైతే బోర్డు పెట్టాడో ఆ ఇంట్లో ఒకడు మంచంలో పడతాడు. మంచంలో పడి అన్నీ XYZ అందరినీ తిరుగుతాడు, అందరి చేతులు ఎత్తేస్తాడు, మా వల్ల కాదని. చివరికి ఒక అవకాశం ఉంటుంది. సరే వాళ్ళు ఏదో ప్రార్థన చేస్తారంటే, అమ్మ ఒకసారి వచ్చి ప్రార్థన చేస్తారా మా ఆయనకి? సరే అని వీళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తారు. అదే రోజు రాత్రి స్వస్థత. అంతే, ఈ పెద్ద మనిషి మరలా చర్చి ప్రారంభమవుతాడు, బోర్డు అక్కడే ఉంటుంది. అంతే. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయా దేశాల్లోనికి రానివ్వకుండా కత్తులతో అడ్డుకున్నారు. ఆగిందా సువార్త? కత్తులతో అడ్డుకున్నారు. ఇప్పుడేంటి బోర్డులు పెడుతున్నారు? బోర్డుది ఏముండదు, నాకు తెలియగడుగుతాను. ఇది సోషల్ మీడియా యుగం. అందరి చేతులకు మొబైల్ ఫోన్ వచ్చింది. వాళ్ళ బెడ్రూమ్లో మొబైల్ ఆన్ చేసినా అక్కడ కూడా పాపప్ అవుతుంది మెసేజ్. అక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు అని గురించినటువంటి సమాచారం వాళ్ళ మొబైల్లో ఉన్నప్పుడు బోర్డు ఎందుకు? మూర్ఖులు, అజ్ఞానులు, తెలియదు పాపం. అంతేనా? తెలియదు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుడిని ఆపగలమా? అరచేతిని ఇలా అడ్డు పెట్టుకొని ఆ సూర్యుడు లేడా సూర్యుడు? ఎవడో ఒకడు అనుకున్నాడంట, రోజు నా కోడి కూస్తేనే తెల్లారుతుంది ఈ ఊరిలో, నా గొప్పతనం తెలియట్లేదు ఈ ఊరికి అని ఏం చేశాడు? ఒకరోజు ఆ కోడిని కోసేసుకున్నాడు. తెల్లారిందా? ఇంతకీ తెల్లారింది. వీడేమనుకున్నాడు, నా కోడి కూస్తేనే తెల్లారుతుంది ఊరిలో, నా విలువ తెలియట్లేదు, నా కోడి విలువ తెలియట్లేదు. దాన్ని కోసినా సరే తెల్లారింది. తెల్లారుతుంది నాయన, కోడిని బట్టి కాదు తెల్లారుతుంది. అది తెల్లారుతుంది కాబట్టి కోడి కూస్తుంది, అంతే. ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ఆపడానికి రాజ్యాలు పోటీ పడ్డాయి. రోమా సామ్రాజ్యం కంటే కఠినమైనటువంటి రాజ్యం ఈ ప్రపంచంలో ఎక్కడుంది? నెబుకద్నెజరుకు వచ్చినటువంటి ఆ దర్శనంలో బంగారుతో బబులోనుని, తర్వాత వెండిని మాదీయ పారసీక దేశం, తర్వాత ఇత్తడిని ఈ గ్రీకు సామ్రాజ్యం, తర్వాత ఇనుము రోమా సామ్రాజ్యంతో వర్ణించే. ఇనుము అంటే అన్నిటికంటే బలమైంది, దృఢమైంది, మిగిలిన అన్నింటినీ పొడి పొడిగా దంచి పడేసేటువంటిది. ఆ రోమా సామ్రాజ్యాన్ని చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి దంచి పొడి చేసి గాలికి చెదరగొట్టుకుని పోయేటట్టుగా చేసింది. ఆ రాయిని ఆపేదానికి ఏ లోహం? ఆ రాయి చేతి సహాయం లేకుండా తీయబడింది, కానీ అంతంత పెరిగి భూతలం అంత విస్తారమైన దానికి అంతం లేదు. ఆ రాయికి ఎదురొస్తే
నాశనమే, తునాతునకలు కావాల్సింది. ఆ రాయి మీద పడిన వాడు తునకలైపోతాడు, ఆ రాయి ఎవడి మీద పడితే వాడిని నలిచి పడేస్తుంది. టొమాటో సాస్ తెలుసా మీకు? టొమాటో కెచప్ అని ఉంటుంది, చూసారా? అంతే. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అడ్డుకోవడానికి చిన్న చిన్న బోర్డులు పెట్టి, మా ఊర్లోకి అన్యమత ప్రచారం నిషిద్ధం, రేపు నువ్వే మనసులో పడతావు, నీకే నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేసేవాడు కావాల్సి వస్తుంది. చెప్పాను కదా, గతంలో మా ఊరికి సువార్త వచ్చినప్పుడు పెద్ద పెద్ద వాసాలు తీసుకొని తరుముకున్నారంట, పెద్ద పెద్ద కర్రలు తీసుకొని తరుముకున్నారంట, బట్టలు లేకుండా దిగంబరులుగా పారిపోయారు. ఆ ఊర్లో నుంచి ఒక పాస్టర్ రాలే బయటికి. మొన్న ఊరికి వెళ్తే మా చిన్నాయన భార్య చనిపోతే మా ఊర్లో సుమారుగా 20 మంది పైగా క్రైస్తవులు నోరెళ్ళ పెట్టారు. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు మా ఊర్లో. మరి ఒకప్పుడు అదే ఊర్లో తరుముకుంటే బట్టలు లేకుండా పారిపోయినటువంటి ఊరు అది. సువార్తకు వస్తే ఈరోజు 20 మంది కంటే పైగా అసలు అక్కడ మైకు పెట్టి మాట్లాడుతున్న మొత్తం ఊరంతా వినబడుతుంది సువార్త. ఎవరు నాయన ఇదేంటి, ఈ మార్పు ఏంటి? కాబట్టి ఇనుముతో పోల్చినటువంటి ఆ క్రూరమైన కఠినమైనటువంటి రోమా సామ్రాజ్యమే తల వంచి కాన్స్టంటైన్ అనే చక్రవర్తి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి జాతీయ మతంగా, నేషనల్ రిలీజన్గా క్రైస్తవుని ప్రకటించగా లేనిది ఈరోజు చిన్న చిన్న బోర్డులు పెట్టేది. పానుపారగాళ్ళందరూ చిన్న చిన్న బోర్డులు పెట్టి యేసు ప్రభువును ప్రకటించొద్దు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఓ సేయిరు పర్వతమా నేను నీకు విరోధిని. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారికి విరోధంగా ప్రవర్తిస్తున్నటువంటి గ్రామాలు కానీ దేశాలు కానీ ఎన్నో. అయితే ఓ ఇశ్రాయేలు పర్వతములారా నేను నీ పక్షమును ఉన్నాను. 9వ వచనం చూడండి, నేను మీ పక్షమును ఉన్నాను. దేవుడు ఎవరు పక్షంగా ఉంటాడు? వాడు ధన్యుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరు అంగీకరించి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో రక్షణ ఆనందాన్ని అనుభవిస్తుంటాడు వాడు ధన్యుడు. వాడు చిత్తు పేపర్లు ఏరుకుంటూ ఉండొచ్చుగాక. ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. అంతే. దేవుడు మన పక్షంగా ఉంటే ఏం కావాలి మనకి? ఓ అహరోను నేను నీకు స్వాస్థ్యాన్ని ఇవ్వను, నీకు పాలుని ఇవ్వను. మరి నేను ఎలా బ్రతకాలి ప్రభువా? నేనే నీ స్వాస్థ్యం, నీ పాలు, నీ ఆస్తి నేనే, నీ భాగం నేనే. రూబేను గోత్రానికి ఇదిగో ఈ భూభాగం, మనషేకి ఈ భూభాగం, యూదులకి ఈ భూభాగం, బెన్యామీనులకి ఈ భూభాగం. మరి నాకు ప్రభువా నేనే నీ ఆస్తిని, నీ భాగాన్ని. ఇది కదా ధన్యత అంటే, ఇది కదా ఆస్తి అంటే. అర్థమైన వాడికి దేవుడికి మించిన ఆస్తి ఇంకొకటి లేదు. కొంతమంది మాట్లాడుతుంటే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అనిపిస్తుంది వీళ్ళ పరిస్థితి ఏంటని. జేబులో 4 రూపాయలు డబ్బును చూసుకొని చుట్టుపక్కల 9 వ్యక్తులను చూసుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు. యేసు ప్రభు మీద రంకెలు వేస్తూ ఉంటారు. అరు సన్నిహరేమో రంకెలు వేసాడు, ఏమయ్యాడు? కొడుకుల చేతిలో చచ్చాడు, కుక్క చావు చచ్చాడు. సొంత కొడుకులే పొడిచి చంపారు. రిమ్మోన్ అని తన దేవుడి గుడిలో మొక్కుతూ ఉన్నప్పుడు, రిమ్మోన్ కాదు, తన దేవుడి గుడిలో మొక్కుతూ ఉన్నప్పుడు కొడుకుల చేతిలో చచ్చాడు. ఇది కూడా బ్రతికేనా? దేవుడి మీద రంకెలు వేయడం అన్నది మంచి పని కాదు. స్వనాశనాన్ని కొని తెచ్చుకోవడం. నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరుగుగా మీరు దున్నబడి విత్తబడుదురు. నేను మీ తట్టు తిరుగుతాను కొద్ది కాలానికి, అప్పుడేమవుతారు? మీరు దున్నబడి మీరు విత్తబడుదురు. ఎప్పుడైతే దేవుడు చూస్తాడో, ఇశ్రాయేలును చూస్తాడో, ఇశ్రాయేల్ పర్వతాలు కానీ, కొండలు కానీ, వాగులు కానీ, లోయలు కానీ మరలా దున్నబడి విత్తబడతాయి. దేశం మరలా మనుషులతో నింపబడి దేశంలో మరలా వ్యవసాయం చేయబడుతుంది. 10వ వచనం, మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలులందరినీ విస్తరింపచేసేదను. నా పట్టణములకు నివాసులు వత్తురు, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. మరలా మానవ జాతిని మీ మీదకి పర్వతాలరా, లోయల్లారా, వాగుల్లారా, నదులారా మీ మీదకి తీసుకుని వస్తాను. చూడండి, ఇదే విషయం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఎంత అద్భుతంగా వ్రాస్తాడంటే చూడండి. 31వ అధ్యాయం 27వ వచనం, యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు క్షేత్రములోను యోధా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుతున్నవి. ఇశ్రాయేలు క్షేత్రంలో కానీ యోధా క్షేత్రంలో కానీ ఏ బీజాలు చల్లుతాడంటే ఆయన? మృగబీజాన్ని,
నరబీజాన్ని చల్లే దినాలు వస్తాయి. ఎలాగైతే ఒక రైతు తన పిడికిళ్ళతో విత్తనాలు తీసుకొని అలా పొలం మీద చల్లుతాడో, చల్లినటువంటి 3 రోజులకో 4 రోజులకో చిన్నగా మొలకలు వస్తాయి. మొత్తం దున్నబడినటువంటి ఆ నేలలో ఉండి చిన్న చిన్న విత్తనాలు వస్తాయో, అలా దేవుడు ఒక రైతుగా నరబీజాన్ని తీసుకుంటాడంట, మృగబీజాన్ని తీసుకుంటాడంట, దేశం మీద చల్లుతాడంట. అంటే విస్తారమైన పశువులు, విస్తారమైన మానవ జాతి సంతానం. ఏంటి దీని అర్థం? దీని అర్థం ఏంటి అంటే, నేను మీ వైపు తిరిగాను. ఒకప్పుడు మీరు నాకు విరోధంగా నడిచారు కాబట్టి మిమ్మల్ని చెరకప్పగించాను, కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని సమకూరుస్తున్నాను. దాని అర్థం ఏంటంటే, మీరు మరలా దున్నబడతారు, మరలా విత్తబడతారు. మానవ జాతిని, మృగజాతిని చల్లుతాను. దేశం నిండా పశువులు ఉంటాయి, మనుషులు ఉంటారు. 11వ వచనం, మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును. పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీ కలుగు చేసేదను. మునుపటి కంటే అధికమైన మేలు మీ కలుగు చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. నాశనానికి అప్పగించినప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే నన్ను కాకుండా ఇతర దేవతలు మీరు అనుసరించారు కాబట్టి ఆ ఇతర విగ్రహాలు మిమ్మల్ని తప్పించలేకపోయాయి. అప్పుడు మేము యెహోవాను నమ్ముకుని ఉంటే బాగుండు కదా, యెహోవా నిజమైన దేవుడు, ఈ విగ్రహాలు కాదు అని నాశనంలో మీరు తెలుసుకుంటారు. మరలా మిమ్మల్ని నా మాట చొప్పున యెహెజ్కేలు ద్వారా ప్రవచించి ప్రకటించి ముందుగా ఆజ్ఞాపించి దాన్ని నెరవేర్చినప్పుడు కూడా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. బైబిల్లో దేవుని ప్రత్యేకత ఏంటంటే, ఆయన ముందు చేసేదాన్ని చెప్పి మరీ చేస్తాడు. ఆయన ముందు చెప్పి చేస్తాడు, అది ఆయన లక్షణం. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయన భవిష్యత్తుని ఆయన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు కాబట్టి భవిష్యత్తును చెప్పి తర్వాత నెరవేర్పులో తీసుకొని వస్తాడు. 12వ వచనం, మానవ జాతిని అనగా నా జనులకు ఇశ్రాయేలీలను నేను మీలో సంచారం చేయించదను, వారు నిన్ను స్వతంత్రించుకుందరు. మీరు ఇక మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు. మీరిక మీదట అంటే పర్వతాలు కానీ, కొండలు కానీ, వాగులు కానీ, నదులు కానీ, లోయలు కానీ, మీరిక మీదట వారిని పుత్రహీనులుగా చేయరు. ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే, ఆ రోజు నెబుకద్నెజరు వధిస్తూ ఉన్నప్పుడు ఆ వాగుల్లోనూ లోయల్లోనూ కొండల మీద పర్వతాల మీద శవాలు పడ్డాయి కదా. కాబట్టి ఇక మీదట మీరు వారిని పుత్రహీనులుగా చేయరు. ఇక మీదట శవాలు కాదు మీరు కనిపించేది, మానవ జాతి కనపడుతుంది విస్తరించి అని మాట్లాడుతున్నాడు. 13వ వచనం, ప్రభువుకు యెహోవా సెలవిస్తున్నదేమనగా, దేశమా నీవు మనుషులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్ను గూర్చి చెప్పుచున్నారే. ఇశ్రాయేల్ దేశాన్ని చూచి, యూదయ దేశాన్ని చూచి, ఈ దేశమా, ఈ దేశంలో ఎవడు కాపురం ఉండడు, ఈ దేశంలో ఎవడు బ్రతకడు, ఎప్పుడో ఒకసారి యుద్ధం వస్తూ ఉంటుంది, మనుషులు నాశనం అయిపోతుంటారు, మనుషులు చనిపోతూ ఉంటారు అని ఇంతకాలం నీ గురించి మాట్లాడుకున్నారు కదా. దేశమా నీవు మనుషులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవు అని జనులు నిన్ను గురించి చెప్పుచున్నారే. నీవు మనుషులను భక్షింపవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను ప్రారంభంలో చెప్పాను కదా, ఏదైతే చుట్టుపక్కల రాజ్యాలు ఎదోం ప్రజలు యూదయ దేశాన్ని గురించి వెక్కిరింపు మాటలు మాట్లాడారో, ఆ వెక్కిరింపు మాటలను దేవుడు వ్యతిరేక దిశలో మారుస్తాడని చెప్పాను కదా. దేశమా నీవు ఇక మీదట మనుషుల్ని భక్షించవు, పుత్రహీనులుగా చేయవు, నీవు మనుషులను భక్షింపవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నిన్ను గూర్చి అన్య జనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదను, జనముల వలన కలుగు అవమానము నీవిక భరింపవు, నీవు నీ జనులను పుత్రహీనులుగా చేయక ముందువు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇంతవరకు నీ విన్నటువంటి అపహాస్యపు మాటలు ఇక మీదట వినపడవు, ఇక మీదట మరలా అవమానపు మాటలు వినపడవు. నీవు నీ జనులను పుత్రహీనులుగా చేయక ముందువు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నిన్ను సమకూరుస్తాను, నిన్ను దున్నుతాను, నిన్ను విత్తేటట్టుగా చేస్తాను, మొలకలు వచ్చేట్టుగా చేస్తాను, మానవ జాతిని, మృగజాతిని, పశువుల్ని విస్తరింప చేస్తాను. ఇది భౌతికమైనటువంటి సమకూర్పు. ఇశ్రాయేలు దేవుడు భౌతికంగా సమకూరుస్తున్నాడు. ఎందుకు అంటే, నేను మీ పక్షమును ఉన్నాను. 9వ వచనం, నేను మీ పక్షము ఉన్నప్పుడు ఈ భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించబడతాయి. దేవుడు
ఇశ్రాయేలు జాతి పక్షానికి వచ్చాడు. ఇప్పుడు ఇదే మాటని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ప్రయోగించాడు. ఏ మాటని? 9వ వచనం, నేను మీ పక్షంలో ఉన్నాను అన్నటువంటి మాటని అపోస్తలుడైన పౌలు ఎలా మార్చి ప్రభువైన యేసుక్రీస్తు వారికి అన్వయిస్తున్నాడో చూద్దాం. 31వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు? ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు అని అంటున్నాడు. ఏ దేవుడు? మానవ హస్తాలతో నిర్మించుకున్నటువంటి దేవుడిని గురించి కాదు, ఈ ఆకాశ మహాకాశాలని నోటి మాటతో కలుగజేసిన ఆ దేవుడు మన పక్షమును ఉండగా. నా పక్షాన ఉన్నాడు ఆయన? ఉన్నాడు. నీ పక్షాన ఉన్నాడు ఆయన? ఉన్నాడు. ఈ బైబిల్ను విశ్వసిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు అని సొంత రక్షకుడు అంగీకరించినటువంటి వారి పక్షాన ఎవరున్నారంట? ఈ సృష్టికర్త అయిన దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు, మనకు శత్రు ఎవడు అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. దేన్ని మనసులో పెట్టుకొని అంటే అప్పటికే హింస చెలరేగింది. రోమ్ ప్రాంతంలో, రోమన్ సామ్రాజ్యంలో హింస. క్రైస్తవులను ఓచుకోతకు వస్తున్నారు, క్రైస్తవులను చంపేస్తున్నారు, దారుణంగా హింసిస్తున్నారు. దాన్ని మనసులో పెట్టుకొని అంటున్నాడు మనకు శత్రు ఎవడు? దేవుడే మన పక్షంలో ఉంటే ఈ రోమా సామ్రాజ్యం ఏం చేస్తుంది? ఈ శ్రమలు ఏం చేస్తాయి? ఈ అవమానాలు, నిందలు, వేదనలు, కష్టాలు ఏం చేస్తాయి? ఏది మనకు శత్రువు అని అడుగుతున్నాడు. ఎందుకు పౌలు అంత దృఢంగా చెప్తున్నావు అంటే దేవుడే నా పక్షంలో ఉన్నాడు, మా పక్షాన ఉన్నాడు. ఎందుకని? ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలువులో ప్రాణం పెట్టంటే అర్థం ఏంటి? ఇంతకీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిని విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎలాగైనా మనకు కుమారుడు పుట్టెను, మనకు శిశువు అనుగ్రహించబడెను. దేవుడు తన సొంత కుమారుని ఇవ్వడానికి తన సొంత కుమారుని మన పక్షాన అనుగ్రహించాడే, ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహించాడు? చూడండి, ఆయన అంటూ మాట చూడండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? ప్రశ్న. తన సొంత కుమారుణ్ణి మన కోసం అప్పగించిన వాడు ఆయనతో పాటు మిగిలిన వాటిని ఎందుకు అనుగ్రహింపడు? ప్రశ్న. ఇదే కదా అక్కడ మనం ఏస్కేలో చదువుకున్నాం. దేవుడు ఇశ్రాయేలు దేశం పక్షాన ఉన్నాడు కాబట్టి అది దున్నబడింది, విత్తబడింది, మానవ జాతి, మృగజాతి దేశం అంతా నింపబడింది కదా. ఇక్కడ భౌతికమైనటువంటి ఆశీర్వాదం గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడటంలే, అసలైన ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ నిజమైన ఆశీర్వాదం? ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం. చాలామంది ఇప్పటికీ క్రైస్తవులకి యేసు ప్రభువును అంగీకరించడమే ఆశీర్వాదం, దీవెన అని తెలియదు చాలామందికి. మీకు అర్థమవుతుందా? చాలామంది క్రైస్తవులకి 199 మంది క్రైస్తవులకి తెలియనటువంటి విషయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నా జీవితంలో ఉన్నాడు, ఇది ఆశీర్వాదం అని తెలియదు చాలామందికి. ఏమో బయట విషయాలు చూసుకుంటూ ఉంటారు. చూడండి, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం, దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపానని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన దగ్గరికి పంపించాడు అంటే సువార్త రూపంలో దేవుడు ఏం చేశాడంట? మనల్ని ఆశీర్వదించాడంట. దేవుడు తన సేవకును పుట్టించిన దగ్గర లేపి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మృతుల్లోంచి లేపి మీలో ప్రతి వానిని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపానని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధానాలు నా చెవి దాకా వచ్చాయంటే సువార్త రూపంలో దేవుని ఆశీర్వాదం. పాత నిబంధనలో భూమి దున్నబడడం, పర్వతాలు పచ్చగా చిగురించడం, వాగుల్లో నీళ్లు పారడం, లోయల్లో పంటలు పండడం, దేశమంతా మనుషులు పశువులు విస్తరించడం ఆశీర్వాదం కావచ్చు. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు సువార్త మన చెవి దాకా వచ్చిందంటే చిన్న విషయం అనుకుంటున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ఎక్కడ ప్రారంభమైంది? ఇజ్రాయెల్ దేశంలో, పాలస్తీనా, యెరూషలేములో ప్రారంభమైంది.
ఖండాలు దేశాలను దాటి వేల సంవత్సరాలు ప్రయాణం చేసి నీ చెవి దాకా నా చెవి దాకా ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు వచ్చాయి అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? మూర్ఖులు దీన్ని మత ప్రచారం అంటున్నారు. మనసు పెట్టి ఆలోచిస్తే మతిపోతుంది, ఇంత ప్రణాళిక ఉందా నా మీద అని. ఎవరికి? సాక్షాత్తు దేవుడికి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహింపడు? ఆయన్నే ఇచ్చిన ఆయనతో పాటు ఎందుకు అనుగ్రహించడు మిగిలిన వాటిని? అనుగ్రహిస్తాడనా అనుగ్రహించడని దాని అర్థం? అనుగ్రహిస్తాడు అని. ఆయన్నే అప్పగించినవాడు ఈ చిన్న చిన్న విషయాలు ఎందుకు అనుగ్రహించడు? అనుగ్రహిస్తాడు. మనం అనుగ్రహించలేదే. ఎన్ని నెలల నుంచి వస్తున్నాం, మోకాళ్ళ నొప్పులు తగ్గాయా కదా? అనుగ్రహించలేదు కదా. ఎన్ని నెలల నుంచి వస్తున్నాం, అప్పులు తీరాయా? తెరలేదు కదా. అక్కడే మిగిలిపోయాం మనం. ఆ మొదటి మెట్టు దగ్గర మిగిలిపోయి అక్కడే కుళ్ళిపోయి చచ్చిపోతున్నాం. చిచ్చి, ఇది కాదు క్రైస్తవం అంటే. తర్వాత అంటాడు చూడండి, మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం చూసినప్పుడు ఏమి తిందామో ఏమి త్రాగుదామో ఏమి ధరించుకుందామని చింతించకండి. మరి దేనికోసం ప్రభు చింతించేది? ఏం తిందామని చింతిస్తున్నారా? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, గరిసెలో కూర్చుకోవు, అయినా మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే చిన్నలో పెద్దోళ్ళ? పిచ్చుకకి మీకున్న తేడా, మీరు పిచ్చుకల కంటే మరి శ్రేష్ఠులు కదా. మీకు మరి నిత్యంగా ఆయన భోజనం పెడతాడు. మరి పెట్టలేదే. పిచ్చుకుంటే విశ్వాసం లేదు, అది విషయం. పిచ్చుకల కంటే గొప్పలుగా చేశాడు, కానీ పిచ్చుక కంటే విశ్వాసం తక్కువ ఉంది. మరి వస్త్రాల గురించి అంటారా? అడవి గడ్డిని ఇలాగ అలంకరించిన దేవుడు ఇప్పుడుండి సాయంకాలానికి మాడిపోయి ఎగిరిపోయేటువంటి అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరిస్తే, నిజంగా వర్షాకాలం అయిపోయేటువంటి ఆ సమయంలో గడ్డిని చూసినప్పుడు చిన్న చిన్న పువ్వులు ఎంత బాగా డిజైన్లో ఉంటాయో, ఒక్కొక్కటి ఒక్క కలరు, చిన్న చిన్న వేరియేషనే, ఎంత బాగుంటాయో చిన్న చిన్న పువ్వులు. సాయంకాలానికి అలా గాలి వచ్చినప్పుడు అలా ఎగిరిపోతాయి, అంతే వాడిపోయాయి. ఒక్కరోజు ఆయుష్కాలం ఉండే వాటినే దేవుడు ఇలా అలంకరిస్తే నన్ను ఎందుకు అలంకరించడు? వాటిని అలంకరించిన దేవుడిని నేను నమ్మడం మర్చిపోయాను, ఆయన మీద ఆధారపడ్డ మర్చిపోయాను. నా సొంతంగా ఎవరిని ఎత్తి నీరు చేయబెట్టాలని ఆలోచిస్తున్నా. ఎందుకు వస్తాయి నాకు బట్టలు? ఎక్కడి నుంచి వస్తాయి నాకు బట్టలు? అర్థమవుతుందా? ఉదయాన్నే లేచి ప్రభువా ఈరోజు సహాయం చేయి అని ఆయన మీద ఆధారపడితే అలంకరిస్తాడు. అలా కాకుండా ఇంకా నిద్ర లేకుండా నుంచే మంచం మీద పడుకొని ఈరోజు ఎవరిని ఎత్తిని చేయబెడితే 10 రూపాయలు వస్తాయి అని ఆలోచిస్తే జీవితాంతం అదే నీ బతుకు, అంతే. చాలామంది చూసినప్పుడు నాకు వింతగా ఆశ్చర్యం అనిపిస్తుంది. యేసు ప్రభువు నమ్ముకొని ఏంటి గతి, ఏంటి పరిస్థితి? మోసాలు చేసి బ్రతుకుతూ ఉంటారు, అన్యాయాలు చేసి బ్రతుకుతూ ఉంటారు, అబద్ధాలు చేసి బ్రతుకుతూ ఉంటారు. వద్దు. అడవి గడ్డిని అలంకరించిన దేవుడు మరి నిశ్చయంగా మనకు వస్త్రాలు ధరింపజేస్తాడు కదా. ఎప్పుడు ప్రభు అంటే మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. ఆయన నీతి ఆయన రాజ్యాన్ని వెతికే పనిలో, ఆయన మాట చొప్పున బ్రతికే పనిలో మనం ఉంటే ఇవన్నీ అనుగ్రహించబడతాయి. నీడలాగా వెంబడిస్తాయి. అడగాల్సిన అక్కర్లేదు. అడగొద్దని చెప్పట్లే, అడగాల్సిన అక్కర్లేదు. అడిగినా ఎప్పుడు? మొదట ఆయన రాజ్యం ఆయన నీతి. నేనేం చెప్తున్నాను ఇంతకీ? ఆయన తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనక తీయలేదే, మరి ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించాలనే మాటలో ఎంత భరోసా ఉందో తెలుసా? మనకు కాకపోతే ఎవరికంటే అనుగ్రహిస్తాడు ఆయన. మనకు కాకపోతే ఎవరికి అనుగ్రహిస్తాడు? కొంతకాలం కోపపడవచ్చు ఆయన, కొంతకాలం మనల్ని దూరం పెట్టచ్చు ఆయన, కొంతకాలం చెరకు అప్పగించవచ్చు, కొంతకాలం చీకట్లో కూర్చోపెట్టచ్చు, కొంతకాలం అంధకారంలో నలిగిపోవచ్చు మనం. కానీ మరలా జాలి చేసుకుంటాడు, మరలా మన వైపు చూస్తాడు, మరలా దున్నబడతాం, వెత్తబడతాం, మృగజాతి మానవ జాతి విస్తరించేటట్టు చేస్తాడు. అవమానం ఉన్నటువంటి ఇశ్రాయేలు పర్వతాలు, కొండలు, వాగులు, లోయలు మరలా మనుషులతో అతిశయిస్తాయి. అలాంటి స్థితిని తీసుకొని వస్తాడు. ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని అంగీకరించిన మనం చీకట్లో కూర్చున్న రోజులు రావచ్చు. చీకటి అంతం కాదు, మరలా వెలుగు మన మీద ప్రకాశించే తీరుతుంది. ఎందుకంటే దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయన మన పక్షాన ఉన్నాడు. 33వ వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయవాడును ఆయనే.
క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడో, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఏది మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపుతుంది? అసలైన సంపద క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవడం అసలైన సంపద, అసలైన ధన్యత, అసలైన ఆశీర్వాదం. ఆ రోజు పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలకు ఏది ఆశీర్వాదం? భూమి దున్నబడడం, పశువులు విస్తరించడం, మనుషులు విస్తరించడం, మరలా దేశంగా మారడం, దాని ఆశీర్వాదం పాత నిబంధన ఆశీర్వాదం. కానీ కొత్త నిబంధన ఆశీర్వాదం ఏంటో తెలుసా? క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవడం. అర్థమవుతున్నాడా క్రీస్తు నీకు? శిలువ మీద ప్రాణం పెట్టిన క్రీస్తు నీకు అర్థమవుతున్నాడా? మా చెల్లెలు మరణించినప్పుడు, మా చెల్లి చనిపోయింది, అప్పటికి నాకు తెలిసి 2 వారాలు గడిచిపోయింది. వర్షం వచ్చింది, మా గుడిసె నిండా నీళ్ళన్నీ నిండిపోయాయి. మొత్తం అంతా నీళ్ళు నిండిపోయి ఆరిపోయిన తర్వాత ఒకలాంటి బురద ఉంటుంది. ఏది? ఒండ్రు ఉంటుంది చూసారా? ఆ ఒండ్రంతా నిండిపోయింది. నేను ఎందుకో ఇక హాస్టల్లో వెళ్ళాలి. మా నాన్న పిలిచాను, నాన్న ప్రార్థన చేస్తున్నారా? ఇద్దరం ప్రార్థన చేస్తున్నా, ఎటు వెళ్ళిపోదాం. వచ్చాడు మా నాన్న, పట్టేసి ఇద్దరు మోకరించి నేనేదో చెప్తున్నా, వాక్యం తెరిచి చెప్తుంటే మా నాన్న దిగాలుగా నా వైపు చూసి ఒక మాట అన్నాడు, పెళ్ళికి ఎదుగు నా కూతురుని చంపేశాడు యేసుప్రభు, నేను ఎందుకు నమ్మాలి యేసుప్రభు అన్నాడు. అప్పుడు నేను వెంటనే స్పాంటేనియస్గా, అంటే అనుకోకుండా యాదృచ్ఛికంగా అలా వచ్చేసి నోట్లో నుంచి మాట. నేను అనుకొని చెప్పింది కాదు అది. ఏమన్నానంటే, నాన్న మన ఊర్లో ఇంతమంది ఉన్నారు, ఇన్ని బిల్డింగులు ఉన్నాయి, ఇంత ప్రజానీకం ఉన్నారు కదా, మన గుడిసెలో యేసుప్రభు ఉన్నాడు, చాలదా ఇది అన్నా నేను. మీకు అర్థమవుతుందా? అలా వచ్చేసింది నాకు ఆ రోజు అది. ఇది ధన్యత. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవడం నిజమైన ధన్యత, నిజమైన సంపద, నిజమైన ఆస్తి. ఇది నిజమైన సంతోషం. మన గుడిసెలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు, చాలదా ఇది? చాలు. క్రీస్తు ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు అది నిజమైన ఆశీర్వాదం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపునది ఏది? శ్రమ, బాధ, హింస, కరువ, వస్త్రహీనత, ఉపద్రవమా, కరువ, ఖడ్గమా అని అంటున్నాడు. అంటే ఇవి క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపలేవు. పంటలు పండకపోవచ్చు, మనుష్య బీజం, మృగ బీజం లేకపోవచ్చు, వాగులు వంకలు పొరలకపోవచ్చు, కానీ క్రీస్తు ప్రేమ అర్థమైనప్పుడు ఆ క్రీస్తు ప్రేమ ఈ భౌతికమైన ఆనందం కంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. క్రీస్తు ప్రేమ మనకు అర్థం కావాలంటే ఏం చేయాలంటే, రోమియోలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే ఏం చేస్తాడంటే క్రీస్తు ప్రేమను అర్థం చేయిస్తాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఎవడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముతాడో వాడు సిగ్గుపరచబడ్డాడు. ఆ నిరీక్షణ వాడిని సిగ్గుపరచదు. ఇక ఎవరినైనా నమ్మండి, సిగ్గుపరచబడతాడు. ఒక రోజు వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు రానే వస్తుంది, ఆ రోజు సిగ్గుపరచబడతాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. సిగ్గుపరచనేరని నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడం. ఈరోజు రకరకాల మతాలు, ప్రపంచం నిండా మతాలు ఉన్నాయి. ప్రపంచం నిండా దేవుళ్ళు దేవతలు అస్సలు కొదవలేదు కదా. హౌస్ఫుల్ బోర్డు పెట్టినా సరే మళ్ళీ కొత్తగా వస్తున్నాయి కదా. నమ్మి 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 ఏంటో చేసి మొత్తానికి టపి ఉన్న తర్వాత అటువైపు చూస్తే వీళ్ళు ఉంటారేంటి? మనుషుల చేత సృష్టించబడినటువంటి సిద్ధాంతాలు, మనుషుల చేత కల్పించబడినటువంటి ఈ వ్యవస్థలు, ఈ మతాలు చచ్చిన తర్వాత ఎందుకు ఉంటాయి? చచ్చిన తర్వాత ఉండేది నిజమైన దేవుడు. ఆయన ఎవరు? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆ దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారిగా శిలువ మీద ప్రాణం పెడితే ఆయన మనం అంగీకరించాం. కన్ను మూసిన తర్వాత ఉండేది మన ప్రభువైన యేసుక్రీస్తు. మరణము యొక్కయు పాతాళము యొక్క తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటన గ్రంథంలో. మరణానికి పాతాళానికి తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మత ప్రచారం అని మూర్ఖంగా చచ్చి కళ్ళు తెరిచిన తర్వాత ఆయన కనపడితే పరిస్థితి ఏంటి? మానవ చేతి నిర్మాణాలైనటువంటి వాటిని నమ్ముకొని మరణిస్తే అటువైపు ఈ విగ్రహాలు లేకపోతే పరిస్థితి ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు మరణం తర్వాత ఉండే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. మానవుడి కోసం ప్రాణం పెట్టిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. కానీ పాత నిబంధనలో దేవుని ప్రేమ, దేవుని దీవెన ఎలా కుమ్మరించబడిందంటే పశువుల రూపంలోను, పంటల రూపంలోను, వాగుల రూపంలో, వంకల రూపంలోను ఇలా కుమ్మరించబడింది వాళ్ళకి. వాటిని చూసి దేవుడు మా పక్షాన ఉన్నాడు అని అనుకున్నారు వాళ్ళు.
కానీ మన విషయానికి వస్తే కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది. ఎలా? 7వ వచనం 6వ వచనం, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. క్రీస్తు ఎవరి కోసం ప్రాణం పెట్టాడంట? భక్తిహీనుల కోసం ప్రాణం పెట్టాడంట. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కోసం ప్రాణం పెట్టాడు. ఈ మధ్య ఒక వార్త విన్నాను. ఒక క్రికెటర్ ఒక ఆయన స్టేడియంలో 6 కొట్టాడు. కొడితే అది బాల్ వచ్చి ఎక్కడ పడింది? స్టేడియంలో పడింది. ఆ స్టేడియంలో ఒక వ్యక్తి తలకు తగిలి గాయమైంది. ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని వెతుక్కుంటూ ఈ 6 కొట్టినటువంటి క్రికెటరు హాస్పిటల్ వెళ్ళాడు. అబ్బో ఎంత సంతోషమో, ఎంత ఆనందమో, గాయం మర్చిపోయాడు, బాధ మర్చిపోయాడు. ఇక నన్ను పలానా వ్యక్తి అంటే ఈయన అభిమాని క్రికెటర్ వచ్చి నన్ను చూశాడు హాస్పిటల్, ఎంత సంతోషమో, ఇక పట్టలేని సంతోషం. తల గాయం చేసింది ఎవరు? ఈయనే. పోనీ ఎన్ని రోజులు ఉన్నాడు ఈయనతో పాటు? 10 నిమిషాలు మాట్లాడాడు అంతే. వాళ్ళకు షెడ్యూల్ టైట్గా ఉంటుంది కదా. 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఇక జీవితాంతం నన్ను చూశాడు, నా దగ్గరికి వచ్చాడు. దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద ప్రాణం పెట్టాడు. ఎవరి కోసం అంట? భక్తిహీనుల కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అర్థమైతే చాలు, ఆ ఆలోచనతో చచ్చిపోవచ్చు మనం ఈ లోకంలో సంతోషంగా. నా కోసం ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు, భక్తిహీనుల కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకటి చనిపోవటం అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగిపోవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇది ప్రేమ. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని అర్థం చేసుకుంటే అది భాగ్యం, అది ధన్యత, అది ఆనందం, అది ఆస్తే. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అది కరువా, ఖడ్గమా, ఉపద్రవమా, వస్త్రహీనత, ఏంటి? శ్రమ కానీ, బాధ కానీ, నింద కానీ, అవమానం కానీ ఏది కూడా మన శత్రువు కాదు. ఉన్నవి కానీ, రాబోతున్నవి కానీ, ఎత్తు కానీ, పల్లము కానీ, దేవదూతలు కానీ, అపవాది కానీ, ఏ అధికారి కానీ, ఎవరు కూడా మన శత్రువులు కాదు. ఎవరు కూడా మనం జయించలేదు. ఎందుకంటే దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఎలా తెలుసు మనకి? పంట పండలేదే అన్నది పాత నిబంధన ప్రజలు. వర్షం పడలేదే పాత నిబంధన ప్రజల మాటది. కలిసి రాలేదే పాత నిబంధన ప్రజల మాటది. పరిశుద్ధాత్మ దేవుని ప్రేమని మన హృదయాల్లో కుమ్మరించాడు. ఆ రోజు ఎలా కుమ్మరించాడు? పాత నిబంధనలో వర్షం రూపంలో పర్వతాల మీద, కొండల మీద, వాగుల మీద, లోయల మీద కుమ్మరించాడు. పంట పడుతుంది, దేవుడు మా పక్షాన ఉన్నాడు. పాత నిబంధన LKG స్టాండర్డ్ అది. మనది PhD స్టాండర్డ్ అది. బయట పండకపోయినా, బయట లేకపోయినా, కనబడకపోయినా సువార్త నా చెవిదాకా వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు నన్ను అంగీకరించి ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధంగా చేశాడు. నా కోసం ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడన్న మాట ఎంత గొప్పది, ఎంత భాగ్యం నాకు అది. ఆయన ప్రేమ నాలో కుమ్మరించబడింది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఇది ఆనందం. దేవుడు నా పక్షాన ఉన్నాడు. దేవుడు తన సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించడానికి వెనుక తీయలేదు. ఇక మనకు విరోధి ఎవడు? అది మనుషులు కానీ, జంతువులు కానీ, పరిస్థితులు కానీ, ఉన్నవి కానీ, రాబోతున్నవి కానీ, ఏదైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవు. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం ఇది! ఎంత అద్భుతమైనటువంటి స్వాస్థ్యం ఇది! యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 1 నుంచి 15 వచనాల్లో భౌతికమైనటువంటి దీవెన, ఆశీర్వాదం, నెరవేర్పు, ఆ సమకూర్పును మనం చూసాము. మొదటి భాగంలో ఎదోము ప్రజల నాశనాన్ని గురించి చెప్పాడు. ఎదోము ప్రజలు నాశనం కావడానికి అర్హులు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనలో కుమ్మరించబడింది. ఎదోము నాశనం, ఇశ్రాయేలు దేశంలో ఫలింపు మనం చూసుకున్నది 36:1 నుంచి 15 వరకు. కానీ కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం, ఆ శిలువ త్యాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో కుమ్మరించాడు. దేవుడు నా పక్షాన ఉన్నాడని ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువను బట్టి నేను అర్థం చేసుకున్నాను. నాకు అర్థమైంది. పరిశుద్ధాత్మ దేవుడు అర్థం చేయించాడు. మరి మీకు దేవుడు మీ పక్షంలో ఉన్నాడా? దేవుడు మీ పక్షంలో ఉన్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ జీవితంలో ఉండాలి. ఆయన శిలువ త్యాగం మీకు అర్థం కావాలి. ఆయన శిలువ త్యాగంలో మీరు నిత్యం ఆనందిస్తూ ఉండాలి. దేవుడు మీ పక్షంలో ఉన్నాడని గుర్తది.
ఆరాధిద్దాం. తండ్రి, ఇంతవరకు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనం వరకు ఇశ్రాయేలుని భౌతికంగా మీరు దీవిస్తారని చెప్పినటువంటి ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతలు నాయన. వారు ధర్మశాస్త్రం అనే బాల శిక్షకుడి కింద ఉన్నారు కాబట్టి భౌతికంగా పర్వతాల మీద గడ్డి మొలవడం, కొండల మీద ఫలాలు ఫలించడం, లోయల్లో పంటలు పండడం, నదుల్లో నీరు ప్రవహించడం, ఈ భౌతికమైన ఆశీర్వాదాన్ని బట్టి వారిని స్తుతించారు. మీరు వారి పక్షాన ఉన్నారని వారు ఆనందించారు. అయితే క్రొత్త నిబంధనలో నా ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టడాన్ని బట్టి మీరు నా పక్షాన ఉన్నారని, ఆ శిలువ త్యాగం, ఆ శిలువలో మీరు కనబరిచిన ప్రేమని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నా హృదయంలో కుమ్మరించినందుకై, నేను బలహీనై ఉండగా, భక్తిహీనై ఉండగా క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడన్న ఈ మాటకై, ఈ సువార్తకై నన్ను మీరు అంగీకరించిన విధానాన్ని బట్టి, నన్ను మీరు కడిగి పరిశుద్ధంగా చేసిన విధానాన్ని బట్టి, మీ రక్తాన్ని బట్టి మీ ఉగ్రత నుంచి నన్ను తప్పించిన విధానాన్ని బట్టి, మీ బిడ్డగా చేస్తున్న విధానాన్ని బట్టి నా తండ్రి, భౌతికమైన పరిస్థితులు తలకిందులుగా ఉన్నా సరే మీ ప్రాణత్యాగాన్ని బట్టి సంతోషించే ఈ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నాకు అనుగ్రహించినందుకే ఏమి ఇచ్చినా రుణం వస్తుంది. నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.